వెల్కమ్ టు భక్తి బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్. నేను రమణి. ఈ వీడియోలో మనము కణ్వ మహర్షి ఆశ్రమంలో పచ్చని ప్రకృతి మధ్యలో వన్యప్రాణుల మధ్యలో అందమైన శకుంతల దుష్యంతుల ప్రేమ, పెళ్లి, భరతుని జన్మ తెలుసుకోబోతున్నారు. ఆది పర్వంలో మన దేశానికి భారతదేశం అనే పేరు మాత్రమే ఎందుకు పెట్టుకోవలసి వచ్చింది? అంతకుముందు జంబూద్వీపం లేదా ఆర్యావర్త దేశం అని పిలిచేవాళ్ళు. ఎందుకు భారతదేశం, భరతవర్షం, భారత ఖండం? ఈ భారత అనే పేరు ఎలా వచ్చింది? పేరు వెనకాల బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఒక రాజు, మహారాజు, కౌశిక రాజు. ఈ కౌశిక రాజు ఒకరోజు వేటకు వెళ్తూ మధ్యలో ఉన్న వశిష్ఠ మహర్షి వారి ఆశ్రమానికి వెళ్ళగా, వశిష్ఠ మహర్షి పంచభక్ష పరమాన్నాలతో రాజులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి సంతృప్తిగా భోజనాలు వడ్డించడం జరిగింది. అయితే కౌశిక రాజు అడుగుతాడు వశిష్ఠుల వారిని, ఇన్ని రాజు అంతఃపురంలో కూడా లేనన్ని సౌకర్యాలు, అన్ని పిండి వంటలు, పంచభక్ష పరమాన్నాలు మీరు ఎలా వడ్డించగలిగారు, ఎలా చేయగలిగారు అని. అయితే కామధేనువు యొక్క సంతతికి చెందిన సుశీల అనే హోమధేనువు నా దగ్గర ఉంది. ఈ గోమాత వల్లనే నేను ఇన్ని పదార్థాలు వండి వడ్డించగలిగాను అని చెప్పగా, అయితే ఆశ్రమంలో ఎందుకు? మీ హోమధేనువు సుశీలను నేను తీసుకెళ్తాను అని కౌశికరాజు అంటాడు. అయినా మీరు ఏదడిగినా ఇస్తాను, కానీ ఈ నా హోమధేనువైనా ఈ గోమాతను నేను ఇవ్వను అని చెప్తాడు కౌశికరాజుకు. నేను ఒక మహారాజుని, నాకే ఎదురు చెప్తావా? నువ్వు ఒక మునివి అంతే కదా, నిన్ను అడగడం ఏంటి, నేనే తీసుకెళ్తాను అని దౌర్జన్యంగా ఆ గోమాతను తీసుకెళ్తూ ఉన్న సమయంలో వశిష్ఠుల వారికి కోపం వచ్చి తన మంత్రదండంతో, తపశ్శక్తితో కౌశికరాజు యొక్క సైన్యాన్ని అంతటిని హతమారుస్తాడు. ఇదంతా చూసిన కౌశికరాజు ఒక ఋషికి, ఒక మునికి, అడవిలో తపస్సు చేసుకునే ఒక మునికి ఇంత శక్తి ఎలా వచ్చింది? తపస్సు వలనే కదా అని, నేను కూడా ఇంతకంటే గొప్ప మహర్షిని కావాలి అని, రాజ్యాన్ని కుమారునికి అప్పగించి కౌశికరాజు అడవులకు పోయి ఘోరమైన తపస్సు చేస్తాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే, సప్త ఋషులు అందరూ, ముక్కోటి దేవతలు అందరూ కూడా ప్రత్యక్షమయ్యి బ్రహ్మ ఋషి విశ్వామిత్ర అని దీవించారు. అప్పటి నుంచినే కౌశికరాజుకు బ్రహ్మర్షి విశ్వామిత్రగా కొనసాగుతాడు, పిలవడం జరిగింది. విశ్వామిత్రుల వారు మన అందరికీ తెలుసు. ఎలా తెలుసు అంటే, శ్రీ రామ లక్ష్మణులకు గురువు విశ్వామిత్రుల వారు. మరో గురువు కూడా వశిష్ఠుల వారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనకు బ్రహ్మర్షి విశ్వామిత్ర అంటే ఎవరో తెలుసు కదా. ఆయన ఏం చేశాడు? ఈ గొప్ప తపస్సు, వశిష్ఠుల వారి కంటే గొప్ప ఋషి కావాలని ఈ గొప్ప తపస్సు చేసుకునే సమయంలో, అయితే మనకు తెలుసు దేవేంద్రుని పదవి, దేవతల రాజు, దేవతల రాజధాని అమరావతి. దేవేంద్రుడు అనేది ఒక పదవి. ఆ పదవికి అర్హత సాధించిన వాళ్ళను దేవరాజుగా నియమించడం జరుగుతుంది. అందుకని ఎవరు గొప్ప తపస్సు ఎవరైనా చేస్తే దేవరాజు దేవేంద్రుల వారికి భయం. ఎందుకంటే ఆ పదవికి, దేవేంద్ర పదవికి ఎక్కడ ఆటంకం కలుగుతుందో, ఎవరు గొప్ప తపస్సు చేసి శక్తులను సంపాదించి పదవిని వారు లాక్కుంటారో, దేవేంద్ర పదవిని వాళ్ళు లాక్కుంటారో అని భయంతో అక్కడ ఉన్న దేవలోకంలో ఉన్న అప్సరసలు, మేనక, తిలోత్తమ, ఊర్వశి వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళను అప్సరసలను ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళ దగ్గరకు పంపించి వీళ్ళ అందచందాలతో తపస్సుకు భగ్నం కలిగించి తపస్సును విరమించేలాగా చేయడమే
దేవేంద్రుని యొక్క ధ్యేయం. అలాగే బ్రహ్మర్షి విశ్వామిత్ర వారు కూడా తపస్సు చేసే సమయంలో మేనకను పంపిస్తాడు దేవరాజు దేవేంద్ర విశ్వామిత్రుల వారి తపస్సును భంగం చేయడానికి. అలాగే మేనక వచ్చి తన అందమైన అందచందాలతో విశ్వామిత్రుల వారి తపస్సును భంగం చేసి తన వైపు లాక్కుని సంసార జీవితం వైపుకు వచ్చేలాగా చేస్తుంది మేనక. ఈ సమయంలోనే మేనక గర్భవతి అయి ఒక అందమైన ఆడ శిశువుకు జన్మనిస్తుంది. మేనక తన వచ్చిన పని అయిపోయింది కదా, విశ్వామిత్రుల వారి తపస్సు భంగం కలిగింది కదా అని ఆ పుట్టిన పసిబిడ్డను వదిలేసి మేనక దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే అర్థమవుతుంది విశ్వామిత్రుల వారికి, నా తపస్సును భగ్నం చేయడానికి దేవేంద్రుల వారు పన్నిన కుట్ర ఇది అని. విశ్వామిత్రుల వారు కూడా ఆ పాపని వదిలేసి వెళ్ళిపోయి మళ్ళీ తపస్సు చేసి మళ్ళీ బ్రహ్మ ఋషి అవుతారు. వీళ్ళు ఇద్దరూ కూడా పుట్టిన పసిపాపను వదిలేసి వెళ్ళిపోతారు కాబట్టి అక్కడ ఏడుస్తూ ఉన్న పసిపాపను చూసి ఈ శకుంతల పక్షులు పసిపాపను తీసుకుని వెళ్ళి కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో వదిలేసి వెళ్ళిపోతాయి. అయితే ఇదంతా చూస్తూ ఉన్న కణ్వ మహర్షి శకుంతల పక్షులు తీసుకొని వచ్చిన బిడ్డ కాబట్టి శకుంతల అనే పేరు పెట్టి ఆ పాపని పెంచి పెద్ద చేస్తాడు. అలాగే దినదిన ప్రవర్ధమానంగా పెరిగి శకుంతల యువరాణి అవుతుంది, యుక్త వయసుకు వస్తుంది. ఒకరోజు తండ్రి కణ్వ మహర్షి లేని సమయంలో యయాతి వంశస్థుడైన దుష్యంత మహారాజు వేటకు వెళ్తూ ఉన్న సమయంలో ఈ ఆశ్రమం వైపు వస్తారు. జింకలతోనూ నెమళ్లతోనూ ఆడుకుంటూ ఉన్న యుక్త వయసులో ఉన్న శకుంతల కనిపిస్తుంది దుష్యంతునికి. ఆమె అప్సరస కుమార్తె కదా, అప్సరసలను మించిపోయే అందంతో ఉన్న శకుంతలను చూసి దుష్యంతుడు ఆమెను విడిచి ఉండలేనంతగా ప్రేమిస్తాడు. అంత గాఢమైన ప్రేమతో ఇంక మళ్ళీ ఈ సమయం మళ్ళీ దొరుకుతుందో లేదో అని అక్కడే గాంధర్వ వివాహం చేసుకుంటాడు దుష్యంతుడు. అంటే శకుంతల యొక్క పర్మిషన్తోనే, శకుంతల యొక్క అనుమతితోనే గాంధర్వ వివాహం చేసుకుంటారు. చేసుకుని అక్కడ సంసార జీవితాన్ని కొద్ది రోజులు గడిపిన తర్వాత శకుంతల గర్భవతి అవుతుంది. ఈ సమయంలో దుష్యంతుడు చక్రవర్తి కదా, రాజ్యం నుంచి పిలుపు వస్తుంది, అక్కడ ఏమో అవసరమైన అర్జెంటు పని ఉంది అని. దుష్యంతుడు తర్వాత తన పరివారంతో సహా వచ్చి నిన్ను మహారాణిలాగా నేను రాజ్యానికి తీసుకుని వెళ్తాను అని శకుంతలకు ఒక ఉంగరం కూడా ఇచ్చి వెళ్ళిపోతాడు దుష్యంతుడు. అప్పటి నుంచి గర్భవతి అయిన శకుంతల తన రాజు గూర్చే, దుష్యంత మహారాజు గూర్చే ఆలోచిస్తూ ఊహిస్తూ క్షణక్షణము ఇంకా దూరం అయ్యే కొద్దీ ప్రేమ కూడా ఎక్కువ అవుతుంది కదా, అలాగే ఇంకా ప్రేమను పెంచుకుంటుంది మహారాజు గూర్చి. తన పరివారంతో వచ్చి నిన్ను మహారాణిలాగా తీసుకొని వెళ్తాను రాజ్యానికి అని చెప్పి దుష్యంత మహారాజు వెళ్ళిపోయిన తర్వాత, అయితే నన్ను తీసుకెళ్తాను అని చెప్పి ఇంకా రాలేదు అని దుష్యంత మహారాజు గూర్చి ఆలోచిస్తూ చింతిస్తూ కూర్చొని ఉంటుంది శకుంతల. ఆ టైంలో మహాకోపిష్టి అయిన దూర్వాస మహర్షి ఆతిథ్యానికి వస్తాడు శకుంతల ఉన్న ఆశ్రమానికి, కణ్వ మహర్షి ఆశ్రమానికి. అయితే ఈ దూర్వాస మహర్షి వచ్చాడు అన్న విషయమే మరచిపోయి అతని వైపు కూడా చూడలేదు, ఎందుకంటే తన భర్త గురించి ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి. అయితే మహాకోపిష్టి అయిన దూర్వాస మహర్షి కోపంతో నేను వచ్చినా కూడా నాకు ఆతిథ్యానికి వచ్చిన నన్ను పట్టించుకోకుండా ఎవరి గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో వారు నిన్ను మరచిపోతారు అని శపిస్తాడు దూర్వాస మహర్షి. అయితే అప్పుడు తేరుకుంటుంది శకుంతల ఆలోచన నుండి. ఏంటి మహర్షి మీరన్నది అని అడుగుతుంది. నేను ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి, అసలు పట్టించుకోకుండా నాకు ఆతిథ్యం ఏదో ఒకటి తినడానికి ఇవ్వాలి కదా, నాకు ఆకలితో వచ్చిన నన్ను పట్టించుకోకుండా నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తే
వారు నిన్ను మరచిపోతారు అని శపించాను అని చెప్తాడు దుర్వాస మహర్షి. అయ్యో ఏంటి మహర్షి అలా శపించారు, నేను నా భర్త గురించి ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్తుంది. అవునా, నాకు తెలియదు కదా తల్లి, నేను అంత ఆలోచించలేదు తల్లి, నేను కోపిష్టిని కదా అని చెప్పి శాప విముక్తి, చేపలు పట్టే జాలరుల వలన నీకు శాప విముక్తి కలుగుతుంది అని శాప విముక్తి కూడా చెప్తాడు దుర్వాస మహర్షి. అయితే శకుంతలకు 9 నెలలు నిండిన తర్వాత పండంటి బాలునికి జన్మనిచ్చి ఆ బాలునికి యుద్ధ విద్యలు అన్నీ నేర్పించి ఆ బాలుని పేరే భరతుడు. ఈ బాలుణ్ణి తన రాజుకు తను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రాజు యొక్క ప్రతిరూపం కాబట్టి ఆ బాలుడు పుట్టుకతోనే బలశాలిగా ఉంటాడు. తర్వాత ధైర్య సాహసాలు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఎంతైనా రాజు కుమారుడు కదా, చక్రవర్తి కుమారుడు కదా. పులులు సింహాలంటే భయమే లేదు. చిన్నప్పటి నుంచి పులులు సింహాలతో స్నేహం చేస్తూ, స్వారీ చేస్తూ, అలాగే అన్ని యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తుంది ఆ బాలునికి శకుంతల. ఒక రాజుకు ఎన్ని లక్షణాలు ఉంటాయో, ఒక చక్రవర్తికి కావాల్సిన ఎన్ని లక్షణాలు ఉంటాయో అవన్నీ, అన్ని విద్యలు కూడా, శాస్త్రాలు, యుద్ధ విద్యలు అన్నీ కూడా నేర్పిస్తుంది భరతునికి శకుంతల. రాజు ఆస్థానానికి దుష్యంత మహారాజు ఎప్పటికీ రాకపోయేసరికి తనే బాలుని తీసుకొని ఆస్థానానికి వెళ్తుంది, రాజ్యానికి వెళ్తుంది. అక్కడ మంత్రులు, మునులు, ఋషులు, బ్రాహ్మణులు అందరూ ఉంటారు. అక్కడికి వెళ్ళి నేను నీ భార్యని, ఈ పిల్లవాడు భరతుడు నీ కుమారుడు అని చెప్పగానే ఈ దుర్వాస మహర్షి యొక్క శాపం ఫలించి నువ్వెవరో నాకు తెలియదు, అసలు గుర్తే లేదు అంటాడు మహారాజు. ఎందుకు ఇలా మోసం చేస్తున్నావు, నువ్వెవరో నాకు తెలియదు, ఈ బాలుడెవరో నాకు తెలియదు, ఎందుకు ఇలా మోసం చేస్తున్నావని అడుగుతాడు దుష్యంత మహారాజు. ఇంకా ఓవర్ యాక్టింగ్, ఇంకా ఎక్కువగా నటిస్తే నీకు శిక్ష కూడా పడుతుంది అని చెప్తాడు దుష్యంత మహారాజు. దానితో ఎన్నో ఆశలతో వెళ్ళిన శకుంతల తన బిడ్డను భరతుని తీసుకొని తిరిగి ఆశ్రమానికి వచ్చేస్తుంది. ఇంతలో గర్భవతిగా ఉండి రాజు గురించి ఆలోచిస్తూ తను కొలనులో, సరస్సులో స్నానం చేసే సమయంలో దుష్యంత మహారాజు ఇచ్చిన ఉంగరము కొలనులో పడిపోతుంది. ఈ పడిపోయిన సమయంలో ఒక చేప ఆ ఉంగరాన్ని, ఆ వజ్రపు ఉంగరాన్ని ఒక చేప మింగేస్తుంది. కొద్ది రోజుల తర్వాత జాలరులు వచ్చి ఆ ఉంగరాన్ని, జాలరులు వచ్చి చేపలు పడతారు. ఈ జాలరుల వలలో వజ్రపు ఉంగరాన్ని మింగిన చేప కూడా పడుతుంది, పెద్ద చేప. ఆ చేపను కోయగా వజ్రపు ఉంగరము కనిపిస్తుంది. అయ్యో, ఈ ఉంగరము ఇంత అందంగా ఉంది, రాజుకు ఈ ఉంగరాన్ని బహూకరిస్తే నాకు ఇంకా పెద్ద బహుమానం ఏమైనా ఇస్తాడు అని చెప్పి ఆ జాలరుడు, చేపలు పట్టేవాడు, వెళ్ళి దుష్యంత మహారాజుకు ఇస్తాడు ఈ ఉంగరాన్ని. ఈ చేపలో ఇంత అందమైన, మెరుస్తూ ఉన్న, కాంతి కలిగిన ఈ ఉంగరం నాకు దొరికింది చేప లోపల అని రాజుకు వెళ్ళి చూపించగానే ఆ ఉంగరం చూసిన వెంటనే దుష్యంత మహారాజుకు శకుంతలను తను గాంధర్వ వివాహం చేసుకున్నది, శకుంతల తిరిగి మళ్ళీ అంతఃపురానికి వచ్చి నేను నీ భార్యని, ఈ భరతుడు నీ కుమారుడు అని చెప్పిన విషయము, తర్వాత ఏడుస్తూ శకుంతల తన పిల్లవాడిని తీసుకొని వెళ్ళిపోయిన విషయము అంతా గుర్తుకొస్తుంది దుష్యంత మహారాజుకి. ఎంత పొరపాటు చేశాను నేను అని మళ్ళీ కణ్వ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి తన కుమారుడు భరతుణ్ణి, తన భార్య శకుంతలని పరివారంతో కలిసి వచ్చి రాజలాంఛనాలతో శకుంతలను, భరతుణ్ణి ఇద్దరిని రాజ్యానికి తీసుకుని వెళ్తాడు దుష్యంత మహారాజు. అప్పటి నుంచి ఈ భరతుడు చుట్టుపక్కల అన్ని రాజ్యాలు కూడా గెలుచుకొని చక్రవర్తిగా, మహాచక్రవర్తిగా, ప్రజలకు ఎలాంటి దుఃఖం లేకుండా, ఏమీ డబ్బులో కానీ కొరత లేకుండా, కనీసం వ్యాధులు లేని ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఎంత ధర్మబద్ధంగా, ఎంత న్యాయబద్ధంగా ఉంటే అంత సంతోషంగా ప్రజలు జీవిస్తారు అంటే
అంత గొప్పగా పరిపాలిస్తూ ఉన్నాడు భరతుడు తన రాజ్యాన్ని. హస్తినాపుర రాజ్యాన్ని సువిశాలంగా విస్తరింపచేస్తాడు. ఇంత గొప్ప చక్రవర్తి పరిపాలించాడు కాబట్టే మన దేశానికి భరతఖండం, భరతవర్షం లేదా భారతదేశం అని ఇప్పటికీ కూడా అదే పేరునే కొనసాగిస్తూ ఉన్నారు మన పెద్దలు. సలహాలు సూచనలు ఇచ్చి తన భార్య శకుంతలతో కలిసి దుష్యంతుడు తీర్థయాత్రలకు బయలుదేరుతారు. భరతుని యొక్క మునిమనమడు అయిన హస్తి కూడా భరతునికి ఏమాత్రం తీసిపోకుండా రాజ్యాన్ని పరిపాలించి హస్తినాపురాన్ని రాజధానిగా చేసి హస్తినాపురాన్ని నిర్మించాడు కాబట్టే హస్తినాపురం అనే పేరు వచ్చింది. కూడా హస్తినాపురం ఇప్పటి ఢిల్లీనే అప్పటి హస్తినాపురం రాజధానిగా కొనసాగుతుంది భారతదేశానికి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. తర్వాతి వీడియోలో బ్రహ్మలోకంలోని సమావేశానికి హాజరు అయిన మహాభిషుడు మరియు గంగాదేవి బ్రహ్మదేవుని యొక్క శాపానికి గురి అయి భూలోకంలో జన్మించవలసి వచ్చింది. భూలోకంలో మహాభిషుడు శాంతన మహారాజుగా జన్మించి గంగాదేవిని వివాహం చేసుకొని భీష్మ పితామహుడు అని పిలువబడే దేవవ్రతునికి జన్మను ఇస్తారు. అందమైన కథ గంగాదేవి శాంతన మహారాజు యొక్క వివాహము. అస్సలు మిస్ కాకండి నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.